నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో, నిన్న జనంలోకి జనసేన ఈవెంట్ చేశారు పుంగనూరులో. దాని గురించి ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో జనంలోకి జనసేన ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి గల రీజన్ ఏమై ఉంటుంది? అండ్ అక్కడ ఎస్పెషల్లీ చూసినట్టయితే గనుక నాగబాబు గారు కూడా కనిపించారు, ప్రజల్ని అడ్రెస్ చేశారు. అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడంలో కొంచెం డౌట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ దీని అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని ఉంది. బికాస్ ఇంతకు ముందు చూసినట్టయితే యూజువల్లీ కూడా మామూలుగా లైక్ బిఫోర్ ఎలక్షన్స్ ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడం చూస్తూ ఉంటాం కదా! సో, ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఇలాంటి మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటి? యెస్. ప్రియాంక గారు. అంటే జనంలోకి జనసేన కార్యక్రమం స్పష్టంగా పార్టీ బలోపేతం చేసుకోవటానికి ఉద్దేశించిన మీటింగ్‌గా మనం చూడాలి. ఓకే. వాస్తవానికి మీరు చెప్పింది వాస్తవమే. ఏంటంటే ఎన్నికలు దగ్గర పడ్డము, లేకపోతే ఏదో ఒక ప్రత్యేక సందర్భాల్లో తప్ప పార్టీ ఇంత పెద్ద మీటింగ్‌లు పెట్టడం అనేది సహజంగా జరగదు. కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టింది పార్టీ. అది కూడా వరుసగా ఇక పార్టీ మీటింగ్‌లు నిర్వహిస్తారు. ఇలాంటివి కేవలం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 7 నెలలు మాత్రమే అయింది. ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తోంది. ఈ క్రమంలో మళ్ళీ పార్టీకి సంబంధించిన పొలిటికల్ మీటింగ్ ఎందుకు పెట్టారు అనేది సహజంగా అందరికి వచ్చే సందేహమే. సో దీనికి ప్రధానంగా జనసేన పార్టీకి క్యాడర్ లేకపోవటం అనేది, సంస్థాగత నిర్మాణం లేకపోవటం అనేది ప్రతి సందర్భంలో కూడా ఒక లోటుగా తొలుస్తూ ఉంటుంది. ఇవాళ కాదు, దాదాపు 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు 2013లో పార్టీ పెట్టినా కానీ 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం లేదు అన్న మాటలు వినపడతా ఉంటాయి. ప్రతి సందర్భంలో ఎవరైనా పార్టీని విమర్శించాలంటే సంస్థాగత నిర్మాణం లేదు. పార్టీకి నిర్మాణం లేకపోతే ఎట్లా మీరు బలోపేతం అవుతారు? సో కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడిని చూపిస్తే అయిపోతుందా? ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. నిజమే, సంస్థాగత నిర్మాణం తప్పనిసరిగా ప్రతి పార్టీకి కావాల్సిందే. అందులో వెనకబడ్డ మాట కూడా వాస్తవమే. అయితే ఈసారి దాన్ని చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం జనసేన పార్టీ నుంచి జరుగుతోందని చెప్పాలి. జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహిస్తోంది. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని 12, 13, 14 3 రోజుల పాటు నిర్వహిస్తోంది. సహజంగా తెలుగుదేశం పార్టీ కూడా 2 రోజులు లేదా 3 రోజులు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటూ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్లీనరీ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద పార్టీలు కాబట్టి అది 2 రోజులు 3 రోజులు నిర్వహిస్తూ ఉంటారు. బీజేపీ కూడా నిర్వహిస్తుంది. ఇవాళ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్లీనరీ అని నామకరణం చేశారు. 12, 13, 14. మరి 3 రోజుల పాటు ఏం జరుగుతాయి? 3 రోజుల పాటు జరగాలంటే పార్టీకి సంస్థాగత నిర్మాణమే లేదు. అలా ఉన్నప్పుడు 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు చేస్తారు అనేది ప్రధానంగా మనం ఆలోచించాలి. సో పార్టీని బలోపేతం చేసుకోవటం కోసమే ఈ 3 రోజులు నిర్వహించారు. అంటే ఏం జరుగుతుంది అంటారు? ఆ 3 రోజుల పాటు రకరకాల తీర్మానాలు చేస్తారు, రకరకాల విభాగాలు కూర్చుంటాయి, రకరకాల చర్చలు జరుపుతూ ఉంటాయి. సో బీసీ విభాగం అంటారు, ఓసీ విభాగం అంటారు, మహిళా విభాగం అంటారు, ఎస్సీ విభాగం అంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ 3 రోజుల పాటు రకరకాల చర్చలు చేసి తీర్మానాలు చేసే ఒక కార్యక్రమం చేస్తారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు కూడా ఆ రోజు నుంచి దాంట్లో నిమగ్నమవుతారు. అయితే ఈ ప్లీనరీకి కావలసిన స్టఫ్ అప్పటి నాటికి ముందుగా ఇది ఈ ప్రొసీడింగ్స్ అనమాట. అంటే ఈ 1.5 నెల రోజుల పాటు జనంలోకి జనసేన అని జనంలోకి వెళ్ళి చాలామందిని పార్టీలకు చేర్చుకునే కార్యక్రమం. ఒక్కొక్క నియోజకవర్గంలో బలమైన నాయకులు ఎవరు, ఆ బలమైన నాయకుల్ని పార్టీ ఆహ్వానిస్తుంది. లేదా వాళ్ళు ఎవరైతే రావాలని చాలా నియోజకవర్గాల నుంచి ఇవాళ కోకొల్లలుగా పార్టీలో చేరటానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. కానీ పార్టీ ఇప్పటివరకు గేట్లు తీలా. అంటే ఇప్పటి వరకు అలా పార్టీ కోసం స్ట్రగుల్ అయిన వాళ్ళు కానీ, ఎంతో సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు కదా! అలాంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారా మరి? అంతా కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేని పరిస్థితి జనసేన పార్టీ. కొన్ని జిల్లాల్లో సరైన నాయకత్వం లేని పరిస్థితి. ఇప్పుడు ఒంగోలు తీసుకోండి, మొన్నటి వరకు ఒంగోలుకి నాయకత్వం లేదు, నెల్లూరుకి నాయకత్వం లేదు. సరే ఏదైనా సీట్ ఇద్దామంటే ఎక్కడ బలమైన నాయకుడు కనబడట్లా కనుచూపు మేరలో. మరి ఎవరికి సీటు అడగాలి? పవన్ కళ్యాణ్ గారు కనీసం సీటు కూడా అడగడం మానేశాడు. కర్నూలులో పార్టీకి ప్రాతినిధ్యం లేదు, అనంతపురంలో ప్రాతినిధ్యం లేదు, కడపలో ప్రాతినిధ్యం లేదు, నెల్లూరులో ప్రాతినిధ్యం లేదు, ఒంగోలులో ప్రాతినిధ్యం లేదు, 5 జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేదు.
చిత్తూరు జిల్లాలో ఉంది, తర్వాత గుంటూరు జిల్లాలో ఉంది, కృష్ణా జిల్లాలో ఉంది. అట్లా తీసుకుని పోతే కొన్ని జిల్లాల్లో ఉంది. కొన్ని జిల్లాల్లో శ్రీకాకుళంలో ప్రాతినిధ్యం లేదు. అంటే బలమైన నాయకులు లేరు. రేపు పొద్దున 2029 కల్లా ఉమ్మడిగా కూటమి పోటీలోకి వెళ్ళచ్చు. పోటీలోకి కూటమి వెళ్ళినా కానీ 21 సీట్లతో సరిపెట్టుకుంటామా? కాదు కదా. ఒక 50 సీట్లకి కనీసం జనసేన పార్టీ పోటీ చేయాలి కదా. అప్పుడే కదా జనసేన పార్టీ ఎదుగుతుంది. అలా కాకుండా మళ్ళీ 21 స్థానానికి పోటీ చేస్తే ఉపయోగం ఏముంది? సో కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ నియోజకవర్గం ఎస్పెషల్లీ వైసీపీ ఎక్కడైతే బలంగా ఉందో, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఉన్నారో అక్కడ కాన్సన్ట్రేట్ చేయబోతా ఉంది. ఓకే. సో తెలుగుదేశం పార్టీకి ఎలాగో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. మరి వైసీపీ నుంచి చాలా మంది ఇవాళ వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకైనా జైలుకి వెళ్లాల్సిన వాడే కాబట్టి ఇవాళ ఆ పార్టీలో మనం ఉండడం అనేది సాధ్యమవుతుందా అని చాలా మంది డైలమాలో ఉన్నారు. వాళ్ళందరూ జనసేన పార్టీలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించాలి కదా. ఆహ్వానించాలంటే ఒక కార్యక్రమం నిర్వహించాలి కదా. అలాంటి కార్యక్రమం ఇవాళ జనంలోకి జనసేన. అంటే ఇది అపోజిషన్ పార్టీ కోసమే చేస్తున్నారా, లేకపోతే రీసెంట్ గా మనకి Opposition కూటమి party. ప్రభుత్వాల గురించి కొంచెం డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి కదా, అలాంటివి ఏమన్నా దృష్టిలో అట్లేం లేదు. పెట్టుకుని పార్టీ సహజంగా బలోపేతం కావాలి. పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. ఏ పార్టీ అయినా చేసుకోవాల్సిందే. ఇవాళ వరకు జనసేన పార్టీకి అది లేదు, అది లోటు. వాళ్ళు ఇప్పటి వరకు అడుగుతుంటే ఏం చెప్తూ వచ్చారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే సంస్థాగత నిర్మాణం చేసుకోగలం, ఇప్పుడు చేసుకోలేము. ఎందుకు చేసుకోలేము అంటే 2 బలమైన పక్షాలు ఉన్నాయి. ఎవరినైనా ఒక గ్రామానికి అధ్యక్షుడిగానో లేకపోతే ఒక మండలానికి అధ్యక్షుడిగానే చేస్తే వెంటనే వాడి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టుతాయి ఈ ప్రభుత్వాలు. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. సో వాడి ఆర్థిక మూలాలను ఒక్కసారి దెబ్బ కొడితే వెంటనే ఇక అంటే జనసేన వల్ల వాళ్ళు లాస్ అవుతున్నాడు. సో ఒకళ్ళు జనసేన వల్ల ఒకళ్ళు లాస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అదే సదుద్దేశంతో ఇవాళ వరకు పార్టీ నిర్మాణం చేపట్టాలి. అదే అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఎవడు కదిలించేవాడు ఉండడు కదా. కనీసం ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే బలోపేతం చేసుకోవచ్చు కదా నాయకత్వం. అందుకోసం ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే వాస్తవానికి ఇది ఇంకా లేట్ అయిందని చెప్పారు. 7 నెలలు అయింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టి నాగబాబు గారిని ప్రత్యేకంగా దానికోసం నియమించడం, నాగబాబు గారు జనంలోకి వెళ్ళటం, జనసేనని తీసుకెళ్లటం, తద్వారా నాయకుల్ని ఆహ్వానించడం, రెడీగా ఉన్న నాయకుల్ని చేర్చుకోవటం. సో రేపు పొద్దున ప్లీనరీ నాటికి 1.5 నెల తర్వాత ఇంపార్టెంట్ నియోజకవర్గాలు తిరుగుతారు. రేపు ప్లీనరీ నాటికి డెఫినెట్గా ఆయా నియోజకవర్గాల నుంచి ముందు ఫోకస్ చేస్తున్న నియోజకవర్గాలు ఏదైతే వైసీపీ గెలిచిందో ఆ నియోజకవర్గాలు ఫోకస్ చేస్తున్నారు. 11 నియోజకవర్గాలు. ఈ 11 నియోజకవర్గాల నుంచి నాయకత్వాన్ని తీసుకొస్తారు. రేపు పొద్దున 11 కూడా లేకుండా సింగిల్ డిజిట్కి పరిమితం చేసే ఒక ప్రయత్నం గట్టిగా జరుగుతుందని చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ 11 వచ్చాయి. సో తెలుగుదేశం పార్టీ ఉన్న నియోజకవర్గం వాళ్ళు బలోపేతం చేసుకుంటారు. బీజేపీ ఉన్నది బీజేపీ, జనసేన బలోపేతం చేసుకుంటుంది. ఈ 11 ఎవరు లాక్కుంటారనే దాని మీద ఉంటుంది కదా. ఈ 11 లాక్కుంటే అక్కడ జనంలోకి జనసేన పెడితే నాయకులు దొరుకుతారు. ఆ నాయకులను తీసుకొచ్చి రేపు పొద్దున పోటీలో నిలబెడతారు. సో అలానే అదొకటే అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసుకుని ప్రతి జిల్లాకు అధ్యక్షుడిని నియమించాలి. ఉన్నారు, చాలా జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు. ఆ అధ్యక్షుల తర్వాత బాడీస్ ఉంటాయి, ఆ బాడీస్ని నియమించుకోవాలి. మండలానికి అధ్యక్షుడు, గ్రామానికి అధ్యక్షుడు, ఇట్లా ప్రతి చోట ఒక క్యాడర్ నియమించుకోవాలి. ఆ నియమించుకునే ప్రక్రియ ప్లీనరీలో జరుగుతుంది. దానికి కావలసిన ముందస్తు కసరత్తు ఇప్పుడు జరుగుతుంది అనుకో. సార్, అయితే ఇక్కడ మరి నాగబాబు గారు లీడ్ చేస్తున్నారు కదా జనంలో జనసేన అనే కార్యక్రమాన్ని, దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నాగబాబు గారు నెంబర్ 2 అండి పార్టీలో. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 అయితే నెంబర్ 2 లేయర్లు ఇద్దరున్నారు, నాదెండ్ల గారు, నాగబాబు గారు. సో నాదెండ్ల గారు మంత్రి పదవి నిర్వహించడంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే నాగబాబు గారు ఇవాళ కొంత ఫ్రీగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు ఆయన లీడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది కూడా. పవన్ కళ్యాణ్ గారు బిజీ, నాదెండ్ల గారు బిజీ, ఆ తర్వాత ఎవరు? నాగబాబు గారే కదా. సో నాగబాబు గారు ఈ పార్టీ దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని లీడ్ తీసుకొని ఈ 1.5 నెలలు విగ్రస్గా తిరిగి ఈ ప్లీనరీ నాటికి నాయకత్వాన్ని ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో రెడీ చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. ప్రతి చోటకి వెళ్ళిన తర్వాత ఓన్లీ మనం సభ మాత్రమే చూస్తున్నాం. సభ వెనక కసరత్తు ఉంటుంది కొంత. ఎవరెవరు ఉన్నారు, ఈ నియోజకవర్గాలు ఎవరెవరు ఉన్నారు, ఆ పక్క నియోజకవర్గాలు ఎవరు ఉన్నారు, ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు మన పార్టీలోకి రాగలుగుతారు, ఎవరెవరిని మనం తీసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చర్చించి ఒక నివేదిక తయారు చేసి అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత దాన్ని పరిశీలించి ప్లీనరీలో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవడం, పెద్ద నాయకులు అయితే ప్లీనరీలో చేర్చుకోవడం,